శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాసులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ప్రత్యేకంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. తదనుగుణంగా ఫలితాలు ఉంటాయి కనుక సూర్యుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 5వ స్థానము ప్రతికూలంగా ఉంటుంది. 17వ తారీఖు నుండి 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 6వ స్థానము సూర్యుడికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్యుడు 17వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను ఉంటున్నాడు. శుభప్రదం. కుజుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 18వ తారీఖు వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు గనక శుభప్రదం. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలం. బుధుడు 5, 6, 7 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్ మూలకంగా మేషరాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి ఆ బృహస్పతి 4వ స్థానంలో ఉచ్చస్థితుడై సంచారం చేస్తున్నాడు గనుక కొన్ని మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడాను ఉంది. శుక్రుడు 7వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు ఏల్నాడు శని 12వ స్థానంలో సంచారం ప్రతికూలం. రాహువు మట్టుకు 11వ స్థానం లాభస్థానంలో సంచరిస్తున్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇక కేతువు 5వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క ప్రభావము తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే, సూర్యుడు 5వ స్థానంలో సంచారం 2 వారాలు ప్రతికూలం గనక కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయము,
వాళ్ళ యొక్క చదువు విషయం లోపల, వాళ్ళ డెవలప్మెంటు, తర్వాత వాళ్ళను సెటిల్మెంట్ చేసేటువంటి క్రమం లోపల కొంత మనం శ్రద్ధ తీసుకోవాలి. ఇకపోతే 17 తర్వాత సూర్యుడి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి మేషరాశి వారికి పంచమాధిపతి సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవానుడు గోచార రీత్యా 6వ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో సంచారం గనక మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీకు ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో, పూర్వము హాని తలపెట్టినటువంటి వాళ్ళందరి మూలకంగా మీరు లాభాలను పొందుతారు, వాళ్ళను జయిస్తారు. మంచి అవకాశాలను పొందేటువంటి అవకాశము మనకు ఇక్కడ బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇక 18వ తారీఖు వరకు కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు, రాష్ట్రాధిపతి. ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సాహసంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలకు మీకు అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే తదనంతరం కుజుడు 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి లోపల కానివ్వండి, వాహనం విషయం లోపల కానివ్వండి, జాగ్రత్తలు మట్టుకు చాలా అవసరము. బుధుడి యొక్క స్థితి మూలకంగా మీకు విద్యార్థులకు, ముఖ్యంగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాల కొరకై ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగంలో తెలివితో మీరు ప్రదర్శన చూపుతారు, మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తదనుగుణంగా మీకు మంచి భవిష్యత్తు కనబడుతుంది. ఇకపోతే ఒప్పందాలు, భాగస్వామ్యముతో చేసేటువంటి వ్యాపారస్తులు మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండండి, అది కూడాను అనుకూలిస్తుంది. ఇకపోతే ఇంటి లోపల కానివ్వండి, స్థిరాస్తుల విషయం లోపల కానివ్వండి, కొనడము, అమ్మడము, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. శుక్రుడు ముఖ్యంగా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. భార్యాభర్తలు అనవసరమైనటువంటి వివాదాలు, తర్కము, తర్వాత ఆర్గ్యుమెంట్లోకి వెళ్లకుండా మీరు ఉన్నట్టయితే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే శనీశ్వరుడు 12వ స్థాన సంచారం, అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి ఒత్తిడి, అనవసరంగా ప్రతి విషయం గురించి కూడాను మీరు ఆలోచించడం మూలకంగా మానసిక, శారీరక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. దాన్ని కొంచెం తగ్గించుకోండి. ఇకపోతే రాహు యొక్క అనుకూలత బాగా ఉంది, ఆదాయం కలిసి వస్తుంది. లాభాల బాటన మీరు చేస్తున్నటువంటి పనులు ముందుకు సాగుతాయి. కొత్త పరిచయాలు, తద్వారా మీకు పనులు నెరవేరుతాయి. ఇకపోతే కేతువు మూలకంగా మట్టుకు మీకు సహనం చాలా అవసరము. పిల్లల విషయంలో, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు పదోన్నతిగా కనబడుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలతో ముందుకు వెళ్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల పరిణామాలు కనబడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంపై మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు దీర్ఘకాలంలో మీరు చేసేటువంటివి ఏవైనా ఉన్నట్టయితే వాటిపై మనస్సు నిలపండి, తద్వారా మీకు లాభం చేకూరుతుంది. ఇక ఆరోగ్య విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు బాగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి శ్రమతో కూడుకున్నటువంటి విజయాలు, లాభాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్య నారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి.
దానికి మనం ఏం చేయాలి అని అంటే, ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం కనుక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుణ్ణి మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము,
ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.